మీ ఫ్యాషన్ అవసరాలను నెరవేర్చే తెలివైన ఎంపికల గురించి తెలుసుకోండి. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. నెల్లూరు జిల్లా కందకూరు మండలం ఓగూరులో టీడీపీ గూండాలు రెచ్చిపోయారు. ఓగూరు గ్రామంలో దళితుల మధ్య చిచ్చు పెట్టారు టీడీపీ అగ్రవర్ణ నాయకులు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఓగూరు గ్రామంలో ఎస్సీ కాలనీకి దారి నిర్మాణం జరిగింది. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చాక గ్రామంలోని ఆ పార్టీ నాయకులు కక్షపూరితంగా వ్యవహరించారు. గ్రామంలో ఎస్సీ కాలనీకి దారి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వేసిందన్న అక్కస్తో దాన్ని ప్రొక్లైన్తో తొలగించేశారు. వాళ్ళు పేపర్ స్టేట్మెంట్ ఒకటి ఇచ్చాను సార్. మాది కలవట్టు ఒకటి కూల్చేసారు. దాని గురించి మేము ఆ కలవట్టు కూల్చిన దానికి మేము ఒక పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాం సార్. మీరు మా మీద పేపర్ స్టేట్మెంట్ ఇస్తారని చెప్పేసి మా మీద దాడికి వచ్చారు సార్. ఇంటి మీదకి వచ్చేసేసి నన్ను నా పిల్లల్ని ఇష్టాంతిని కొట్టేశారు సార్. కొట్టేసి ఇక మీరు దిక్కున్న చోట చెప్పుకోకపోండి, వీరేది మమ్మల్ని చేసేది అని చెప్పేసి బెదిరించామని వెళ్ళిపోయారు సార్. మాకేంటో ఏం చేయమంటారు, మాకేంతో ఇక మేము ఇంకా ఆ దెబ్బలతోటి ఇంకా హాస్పిటల్కి వచ్చేసి ఇక్కడ జాయిన్ అయి ఉన్నాం సార్. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ శ్రీనివాస్. చెప్పండి, దారి తొలగించారని కంప్లైంట్ చేస్తే తమపై దాడికి దిగారని చెప్తున్నారు బాధితులు. ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది ఈ ఘటనకు సంబంధించి? నిజంగా చాలా దారుణమైనటువంటి ఘటన ఇది. కేవలం వైఎస్ఆర్సీపీ సమర్థించాలని గతంలో ఎన్నికలు ఏదైతే ఉందో జనరల్ ఎలక్షన్లో వైఎస్ఆర్సీపీకి మద్దతు తెలుపుతారనే ఒక అక్కస్తోటి ఆ టైంలో ఆ మాదిగ పనులకి ఏదైతే కలవట్టు నిర్మించి దారి మార్గం ఏర్పాటు చేశారో ఆ కాలనీలోకి దాన్ని డైజెస్ట్ చేసుకోలేక తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కొంతమంది తెలుగుదేశం పార్టీ స్థానిక కార్యకర్తలు తరచూ ఆ కాలనీ మీద కవ్వించి చర్యలు దిగుతూ వచ్చారు. వారం రోజుల క్రితం ఆ కలవట్టు ఏకంగా పొట్టును పెట్టి ధ్వంసం చేసిన పరిస్థితి ఉంది. అంటే అక్కడ రాకపోకలు రాకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేశారు. ఎందుకంటే ఒక అక్క తీవ్ర రక్త తీసుకెళ్ళిన అక్కని తెలియజేసే విధంగా తెలుగుదేశం పార్టీ నేతల చర్యలకు దిగారు. వాళ్ళ తర్వాత రేపు దాన్ని పట్టుకున్నాక కాలనీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కొంతమంది ఏకమయ్యి కోటేశ్వరరావు అనే అతను నేతృత్వంలో మొత్తం సబ్కలెక్టర్కి ఫిర్యాదు చేయడం జరిగింది. మా కాలనీకి దారి లేకుండా ధ్వంసం చేశారు, కేవలం వైఎస్ఆర్సీపీకి మద్దతులైన అక్కస్తోటి తెలుగుదేశం పార్టీ గుండాయిజం చేస్తుందని చెప్పి ఫిర్యాదు చేశారు. అయితే ఫిర్యాదు చేసిన తర్వాత ఈ మధ్య కాలంలో మళ్ళీ వాళ్ళ మీద కవింపులు దిగుతా ఉన్నారు. ఈ రోజు ఏకంగా దాడికి దిగిన పరిస్థితి ఉంది. మా మీద ఫిర్యాదు చేస్తారా అని చెప్పేసి కోటేశ్వరరావు ఎవరైతే ఫిర్యాదు చేసేటప్పుడు బృందానికి నేతృత్వం వహించారో ఆ కోటేశ్వరరావు మేము దాడి చేసి ఇంటి మీద దాడి చేసి దాదాపు 20 మంది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి కార్యకర్తలు ఆయన తీవ్రంగా కొట్టడం, ఆయనకు వాళ్ళ పిల్లల్ని ఇద్దరు కొడుకుల్ని తీవ్రంగా కూడా పిడిగుద్దులు గురించి పరిస్థితి ప్రస్తుతం వాళ్ళు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి నిజంగా చాలా దారుణమైనటువంటి ఘటన. ఇలాంటి జరుగుతున్నా పోలీసులు మాత్రం కేవలం పూర్తి మంత్రంగా చర్యలు తీసుకొస్తున్నారు అనేది ప్రభుత్వ జిల్లా వ్యాప్తంగా విమర్శ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.